సమ్మర్ వచ్చేసింది కదా అండి, మంచి టీ టైం స్నాక్ కానీ లేకుంటే పిల్లలకి స్నాక్గా కానీ పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈజీ రెసిపీ కూడా. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇక్కడ బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్లా చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇంత ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇది అన్ని మన గోధుమ పిండి, మైదా పిండి అది ఊకే రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. మీకు శనగపిండి లేదు అని అంటే గోధుమ పిండి ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బైండింగ్ కోసం వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మా బాబు కూడా కలుపుతా అంటే సరే అనేసి కల్పిస్తున్నాను. సో ఇక్కడ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ తీసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ కసూరి మేతి ఆప్షనల్ అండి, ఫ్లేవర్ కోసం నేను వేసాను. ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అది వేసాను. లేదు అంటే పచ్చిమిర్చి కూడా మీరు వేసేసుకోవచ్చు. ఓమా డైజెషన్ కోసము అండ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను బట్టి జీలకర్ర యాడ్ చేశాను. అండ్ కారం కొద్దిగా చూసుకొని వేసుకోండి, మరీ కారం అయిపోతుంది. జస్ట్ ఒక పావు లేదా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆయిల్ ఉంది కదా, అది హీట్ చేసుకున్నానండి. లేదు అంటే మీ దగ్గర బటర్ ఉంటే కనుక లేకుంటే నెయ్యి ఉంటే కనుక అది వేసేసుకోండి. సో ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోయింది ఆ కప్పుకి. ఒకసారి మీకు అందాదా తెలుస్తుంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్ లేదా 4 టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక స్పూన్తో కలిపేస్తున్నా కాలిపోతుందేమో అనేసి. సో మంచిగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఇక్కడ కొత్తిమీర కూడా ఆప్షనలేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే లేదు. సో ఇదంతా మంచిగా ఒకసారి కలిపేసేయండి. మనం ముందాక పోసుకున్నాం కదా ఆయిల్, మంచిగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా బైండింగ్ లాగా ముద్ద లెక్క అవుతే మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మా బాబు వాటర్ పోస్తున్నాడు. గ్రాడ్యువల్గా పోసేసుకోండి, అంటే మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోండి. ఒక ఇట్లా మన చపాతీ ముద్ద ఉంటుంది కదా, అంత వరకు అయ్యేటట్టుగా కలిపేసుకోండి. సో ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదండి, మనం ఎందుకంటే ఒక 20 మినిట్స్ అన్న నానబెడతాం కాబట్టి ఆ వాటర్ తొందరగానే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా రావాలి, ముద్దలాగా అవుతే కనుక మనకి బిస్కెట్స్ మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. కంపల్సరీ ఒక 20 మినిట్స్ నానబెట్టండి. సో దట్ మనం వేసిన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది మంచిగా నానిపోతుంది. ఇది తీసి మీకు ఒకవేళ మళ్ళీ గట్టిగా అనిపిస్తే కనుక మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు కలిపేసుకోండి. దీన్ని ఒక 2 ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేసేసి చపాతీ పిండిలాగా మనకి పల్చగా అయితే పల్చగా, లేకుంటే కొద్దిగా మందంగా అయితే మందంగా, మీకు నచ్చిన మెజర్మెంట్స్, మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంతవరకు. సారీ అండి, మా బాబు డిస్టర్బ్ చేసిండు. సో ఇక్కడ ఏం లేదు, బాబుది సిరప్ క్యాప్స్ ఉంటాయి కదా, దాంతో ఏదో అలా ట్రై చేశాను. మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసేసుకోండి. నార్మల్గా బిస్కెట్స్ లాగానైనా చేసేసుకోవచ్చు. అండ్ మిగిలిన పిండి ఉంటుంది కదా, మళ్ళీ ఒక్కసారి వాటర్ తడిపేసుకొని మళ్ళీ సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోండి. అండ్ ఇది ఇలా పెట్టుకున్న తర్వాత కంపల్సరీ తడి క్లాత్ మళ్ళీ ఒక్కసారి కప్పేసేయండి. అది రవ్వ వేసాం కాబట్టి గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి మీకు నచ్చిన షేప్స్లో మీరు ట్రై చేయవచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా ఒకటేసారి చేసేసుకొని తడి క్లాత్ తోటి కప్పేసేయండి. అప్పుడే మనకి గట్టిగా అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లిగా వేయించుకోండి. ఇది కొద్దిగానే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేయించుకోండి. ఎందుకంటే మనం తీసిన తర్వాత చల్లారితే మళ్ళీ కొద్దిగా బ్రౌన్ అవుతాయి అన్నమాట. సో మీరు ఇవి చూసుకొని వేయించుకోండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా మంచి క్రంచీగా వచ్చిందండి. మనకి బెస్ట్ టీ టైం స్నాక్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, అన్నీ ఒకటేసారి ఇలా వేయించుకున్నాను. మంచి క్రిస్పీగా కూడా వచ్చాయి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.